చిత్తూరు జిల్లాలో చిరుత కలకలం రేగింది. కాన్రాజు కాలువ గ్రామ పంచాయతీ పరిధిలో చిరుత సంచరిస్తుంది. మేకలను చిరుత లాక్కెళ్లింది. అటవీ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. ఘటనా స్థలిని అధికారులు పరిశీలించారు. పాత అరగోడ సమీపంలో కాములూరుకు వెళ్లే దారిలో పులి కనిపించినట్టు సమాచారం. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీలో ఎస్టీ కాలనీ అద్దగిరి గుట్ట కింద పులి వచ్చింది. సాయంత్రము బాయిల కాడికి గుట్ట కాడికి ఏడ పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కొండ్రాసిగాలువ గ్రామ పంచాయతీలో ఎస్టీ కాలనీ అద్దగిరి గుట్ట కింద పులి వచ్చింది. సాయంత్రము బాయిల కాడికి గుట్ట కాడికి ఏడ పోకుండా జాగ్రత్తగా ఉండండి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, గ్రామంలో చిరుత సంచారానికి సంబంధించి అప్డేట్ ఏంటి? అటవీ శాఖ అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? ఎస్ వెంకట్, బంగారుపల్లెం మండల పరిధిలో పులి చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా రాత్రిపూట చిరుత గ్రామీణ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లుగా కూడా రైతులైతే గుర్తించారు. పాత అంగళ్ళ వద్ద చిరుత సంచరిస్తున్నట్టుగా రైతులు కూడా గుర్తించి అటవీ శాఖ అధికారులకు అయితే ఫిర్యాదు చేశారు. రైతు ఇంటి వద్ద మేక పిల్లను తీసుకెళ్లినట్టు కూడా రైతులైతే చూసి ఫారెస్ట్ అధికారులకు అయితే ఫిర్యాదు చేశారు. అయితే దీనికి స్పందించినటువంటి అక్కడ ఉన్నటువంటి బంగారుపల్లెం సంబంధించినటువంటి సర్పంచ్ దండోర వేయిస్తూ ఆ ప్రాంతం అంతా కూడా దండోర వేయిస్తున్నాడు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా ఒంటరిగా బయట రాకూడదు అని చెప్పేసి కూడా దండోర వేయిస్తూ ప్రజలను హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే అటవీ శాఖ అధికారులు సైతం ఆ ప్రాంతానికి వచ్చి అదే చిరుత సంచరించిన ప్రాంతాలను పరిశీలించారు. వాటి చిరుత పాద ముద్రికలను కూడా సేకరించారు. ఇది చిరుత సంచరించినందుకు కూడా అధికారులు అయితే స్పష్టంగా వాటి ఆనవాళ్ళను చూసి స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తా ఉంది, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా పేర్కొన్నారు. అయితే ఎప్పుడు లేని విధంగా బంగారుపాలెం ప్రాంతంలో చిరుత సంచరించడంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు తమకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా పదే పదే అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ దిశగా ఆ గ్రామస్తులను అవేర్నెస్ కల్పించడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు అటు పంచాయతీ అధికారులు ఇద్దరు కూడా సంయుక్తంగా గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలకు భరోసా ఇస్తూ, అలాగే వాళ్ళు ఈ చిరుత సంచరించే ప్రాంతాల్లో బోన్లు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కూడా హామీ ఇచ్చినా కూడా తెలుస్తా ఉంది. వెంకట్, రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.